ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దారిలో వస్తా ఉంటే ఓ ఆటో లోపలికి లాగేసి పడుకోబెట్టేసిన తాత. ఒంట్లోకి పంపించాల్సింది పంపించేసినావుగా. ఆటోలు లాగితే లారీలు లాగుతాయి, ఎందుకు లాగవో? సర్లే, కదలకుండా రారా నాయనా, రా. రే రే, ఏమిరా అట్టా నడుస్తావో? ఎక్కువ జాగింగ్ చేసినాడు. మరి కొత్తలో కూడా 2-3 కిలోమీటర్లు ఎందుకురా? ఏదో 1 కిలోమీటర్ పరిగెత్తినావా వచ్చినావా అన్నట్టుండాలా. రే, బుద్ధుందారా నీకో? ఈ విధంగా తూలుకుంటా వస్తే నీ నాయనకి దొరికిపోవా? పులి నుంచి కాపాడడానికి నువ్వు ఉండవు కదా. ఉంటాను. దొరికినావంటే ఇద్దరిని కలిపేసి తింటాడు. కదలకుండా రా. నేను కూడా వద్దామనుకున్నానురా నీతో. యాడా కుదిరితేనే కదా. రేపటి నుంచి నీతో పాటు నన్ను తీసుకెళ్ళరా. నువ్వు ఒక్కడెళ్తే బాగోదు చెప్తున్నా. వైన్ షాపుకు నువ్వు వస్తే బాగోదత్త. మెట్టు తీసుకుని కూడదు నువ్వు ఎక్కువ మాట్లాడినావంటే. పద, కదలకుండా. అయ్యో అయ్యయ్యో, బిడ్డ ఎన్ని మైళ్ళు పరిగెత్తినాడో. వద్దంటే వినకుండా పోయినావు కదరా. పొద్దున్నే వాకింగ్ కి పోయావంట కదా నాయనా. అవు పోయినా. వాకింగ్కి పోయినట్లేదే, వైన్ షాప్ నుంచి వస్తున్నట్టుంది. నువ్వు ఊరుకో అన్న, చాలే గాని. బిడ్డ కాళ్ళ నొప్పులతో బాధపడతా ఉంటే ఏమేమో మాట్లాడుతూ ఉండవో. రానన్న, మనం పోదాం. నేనే వెళ్తానులే. రే వద్దురా. అమ్మా, ఆగరా. ఆ ఫోటోని ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు. ఏం జన్మరా నీది? ఎందుకు బతుకుతున్నావో కూడా తెలియని బతుకుతున్నావు. నువ్వొక మనిషివా? చా!
అక్క అంటే బావకి ఎంత ప్రాణం, అన్యాయంగా ఫోటో పగలగొట్టావేంట్రా? పాపంరా, ఆయన ఎంతకాలం ఇలా బాధ పెడతావు? ఏదో చూడక తగిలుండాది, దానికెందుకు అందరు ఇంత బాధపడతా ఉండారు? చూడక కాదమ్మా, వీడి బతుకు మీదే గౌరవం లేదు. అలాంటప్పుడు తల్లి మీద ఎలా గౌరవం ఉంటుంది, తండ్రి మీద ఎలా గౌరవం ఉంటుంది? తల్లిదండ్రుల ప్రాణాలు తీయటానికి పుట్టిన రాక్షసుడమ్మా వీడు. తల్లిని చంపి ఆ ఫోటో గోడకి తగిలించేశావు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఆ ఫోటోని పగలగొట్టి ఈ తండ్రి గుండెని ముక్కలు చేశావు. నేనేం పాపం చేశాన్రా? నీలాంటి దరిద్రుడు పుట్టాడు నాకు. నీ వల్ల తన ఫోటో పక్కన నా ఫోటో కూడా చేరుతుందిరా ఒకరోజు, అది ఖాయం. అన్నా, ఒరేయ్, నా భార్య చనిపోయి అదృష్టవంతురాలైందిరా. బతుకుంటే ప్రతిరోజు నీ చేష్టలు చూస్తూ నాలాగే చనిపోతూ బతుకుతుండేదిరా. ఛే! మొత్తానికి ఈ డబ్బులు సరిపోతాయో లేవో, ఏదో ఒకటి చేసి ముందు అద్దం వేయించాలి. లేదంటే సవారీలు పోతాయి, ఇంట్లో ఇబ్బంది అయిపోతాయి. రే మచ్చా, నువ్వెప్పుడు చేయించావురా ఇదంతా? నేను కాదురా, విజయ్.